హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 11 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, 12th క్లాస్, డిప్లొమా, డిగ్రీ అర్హతలు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా నోటిఫికేషన్లో ఉద్యోగ అవకాశం అయితే ఉంటుంది. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 11 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేసినటువంటి పోస్ట్ వారీగా వేకెన్సీస్ గురించి, రోస్టర్ పాయింట్స్ వేకెన్సీస్ గురించి, మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా చూసినట్లయితే ఇక్కడ సిఎం టెక్నీషియన్ అనే ఉద్యోగాన్ని 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ రోస్టర్ పాయింట్ వారీగా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు, మీరు చెక్ చేసుకోండి. అలాగనే ఇక్కడ చూపించినటువంటి 1 నుంచి 7 సీరియల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయి ఉద్యోగాలన్నింటినీ కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అలాగే వీరి శాలరీ కూడా వచ్చేసి 32,670 రూపాయలుగా మెన్షన్ చేశారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి 32,670 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే ఓటీ టెక్నీషియన్ కూడా 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలో. ఈసీజీ టెక్నీషియన్ కూడా 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలో. డయాలసిస్ టెక్నీషియన్ కూడా 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలో. రేడియోథెరపీ టెక్నీషియన్ కూడా 3 ఖాళీలను భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలో. మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ సంబంధించి కూడా 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలో. అలాగే సిటీ టెక్నీషియన్ కూడా 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలో. వీటన్నిటికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్ వారీగా మీరు చెక్ చేసుకొని మీ కేటగిరీకి లేదా మీ క్యాస్ట్కి వేకెన్సీస్ ఉందో లేదా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలని 14 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అవుట్సోర్స్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 15,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. రోస్టర్ పాయింట్ వారీగా కూడా ఇక్కడ వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు, చెక్ చేసుకోండి. అలాగే 9th వన్ వచ్చేసి డ్రైవర్స్, హెవీ మోటార్ సంబంధించినటువంటి మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 1 ఖాళీని భర్తీ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 18,500 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే 10th వన్గా చూసినట్లయితే క్లీనర్ లేదా వ్యాన్ అటెండెంట్ అనే ఉద్యోగాన్ని మేల్ క్యాండిడేట్స్ కోసం కేటాయించారు. 1 ఖాళీని భర్తీ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 15,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక లాస్ట్ వన్ 11th వన్గా చూసినట్లయితే కౌన్సిలర్ సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆల్కహాల్ అండ్ డ్రీ అడిక్షన్ సెంటర్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 1 ఖాళీని భర్తీ చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ వరకు చూసినట్లయితే బీసీఏకి కేటాయించారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 17,500 రూపాయలుగా భర్తీ చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 11 రకాల ఉద్యోగాలతో అన్నిటి కూడా కలుపుకొని కూడా 34 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వాళ్ళ శాలరీ డీటెయిల్స్, వేకెన్సీస్ గురించి కూడా క్లియర్గా చూసాం. సో మరి మీకు ఇందులో ఏది ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అలాగే వీరికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ప్రతి టెక్నీషియన్ పోస్ట్ సంబంధించి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తర్వాత దానికి సంబంధించిన డిప్లొమా లేదా డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకుని ఆ పోస్ట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకొని అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ కొన్ని ఉద్యోగాలకు సంబంధించి కేవలం 10th క్లాస్ అర్హతనే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ 8th వన్ జనరల్ డ్యూటీ అటెండెంట్ కనుక చూసినట్లయితే కేవలం 10th క్లాస్ అర్హతనే భర్తీ చేస్తున్నారు. అలాగే డ్రైవర్స్, హెవీ వెహికల్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే 10th క్లాస్తో పాటుగా కేవలం తెలుగు చదవటం, మాట్లాడడం వచ్చి ఉంటే సరిపోతుంది. అలాగే క్లీనర్స్, వ్యాన్ అటెండెంట్ సంబంధించి కూడా 10th క్లాస్తో పాటుగా తెలుగులో చదవటం, రాయటం వచ్చి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే కౌన్సిలర్ సంబంధించి కూడా చూసినట్లయితే ఇక్కడ ఏదైనా డిగ్రీ అర్హత ఉద్యోగాలను భర్తీ చేస్తున్న రిలవెంట్ ఫీల్డ్లో 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇందులో మీకు ఏది ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. మీకు ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి 75% తీసుకుంటారు. రిమైనింగ్ 15% వచ్చేసి మీకు ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టర్లో అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ విధానంలో వర్క్ చేసినటువంటి సర్వీస్కి కేటాయిస్తారనమాట. రిమైనింగ్ 10% వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున కేటాయిస్తూ టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ విధంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారనమాట. ఇక ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే 1/7/2025 నాటికి మనం ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 42 years వరకు మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 47 years వరకు మెన్షన్ చేశారు. అలాగే
పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి 52 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మనం ఏజ్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ సంబంధించి కూడా క్లియర్ గా ప్రొవైడ్ చేశారు. ఎవరైతే ఒక అభ్యర్థి ఒక జిల్లాలో 4th నుంచి 10th వరకు కంటిన్యూగా 4 ఇయర్స్ చదివి ఉంటారో వారు వచ్చేసి ఆ జిల్లాకి లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. రిమైనింగ్ జిల్లాలకి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కి తీసుకోవడమే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయింది కాబట్టి పాత జిల్లా ప్రకారంగా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్ గా తీసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి నాన్ లోకల్ క్యాండిడేట్స్ గా తీసుకోవాల్సి ఉందని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి రంగయ్య మెడికల్ కాలేజ్ కాకినాడ నుంచి రిలీజ్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజ్ అనమాట. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ద్వారా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఫీజు చూసినట్లయితే ఓసీబీసీ క్యాండిడేట్స్ కి 750 రూపీస్ కింద పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే 500 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి కేటాయించారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు కూడా మనం ఇక్కడ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. దీనికి డీడీ రూపంలో మన అప్లికేషన్ ఫీజు తీయాల్సి ఉంటుంది. డీడీ వచ్చేసి కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ రంగయ్య మెడికల్ కాలేజ్ కాకినాడ పేరుతో డీడీ తీసి అప్లికేషన్తో పాటుగా ఈ యొక్క డీడీ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ సంబంధించి క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ సంబంధించి 18 నుంచి ఈ 27 తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ కూడా ఇవే డేట్స్ కేటాయించారన్నమాట. ఈ నెల 18వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాలనుకుంటే రంగయ్య మెడికల్ కాలేజ్ కాకినాడలో ఉన్న అడ్రస్ లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కాలేజ్ సంబంధించిన అడ్రస్ ప్రొవైడ్ చేశారు కదా. ఇక్కడ ప్రిన్సిపల్ లేదా అడిషనల్ డైరెక్టర్ రంగయ్య మెడికల్ కాలేజ్ కాకినాడలో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ వీళ్ళు బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. అలాగే ఆన్లైన్ కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఆఫ్లైన్ మోడ్లోనే మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూపించిన అడ్రస్లో రంగయ్య మెడికల్ కాలేజ్ ఏదైతే ఉంటుందో కాకినాడలో అక్కడికి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడే ఆఫ్లైన్ మోడ్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. సో మీకు ఇందులో ఏది ఎలిజిబిలిటీ ఉంటే దానికి అప్లై చేసే ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్గా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.